ఏదైతే సంఘటన జరిగిన పట్ల మళ్ళీ పునరావృతం అవ్వకుండా సేఫ్టీ యాక్ట్ ఏతుందో అది జరుపుకోవాలి, దాన్ని పీరియడికల్గా జరగాలి, అది ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉన్నాం అంటే గత 5 సంవత్సరాలు చేయలేదని ఒక బ్లంట్గా మాట్లాడతారు. చూడండి రికార్డులు, చూడండి రికార్డులు ఎందుకు? సాక్షాత్తు ఇవాళ ముఖ్య కార్యదర్శిగా ఉన్న చీఫ్ సెక్రటరీ దాని కమిటీ చైర్మన్ కదా, ఆయనే కదా పర్యవేక్షణ అధికారి. ఆయన చెప్పండి ఏం మాట్లాడి ఏదో అయితే వాళ్ళ మీద రాయిస్తాం. సరే రాయిస్తే మేము కాసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, పర్వాలే. మమ్మల్ని ఎన్ని మీరు మాట్లాడినా మాకు పర్వాలే, కానీ అక్కడ ఇబ్బంది పడకూడదు. మీ బాధ్యత మర్చిపోకండి. మీ బాధ్యతను గుర్తిరిగి బాధ్యతను చేస్తూ మా మీద రాళ్ళు విసరండి, లేకపోతే మీ బురదలండి, మాకు అభ్యంతరం లే. ఎందుకంటే అల్టిమేట్లో మా అందరికీ బాధ్యత ప్రజలు. అది విస్మరించి ఏంటి కార్యక్రమం? ఏనండి ముఖ్యమంత్రి గారు వచ్చారని చెప్తాను. ముఖ్యమంత్రి గారు వచ్చారు, సంతోషమే. ఎప్పుడు వచ్చారు? ఆయన తూర్పుగ్రహం ఉందో చూడండి. ముఖ్యమంత్రి తూర్పుగ్రహంలో ఇది మా కేజెస్కి వచ్చి చెత్తగారు చూస్తారని చెప్పి ఉందో చెప్పండి. ఎప్పుడైతే మేము వెళ్ళామో, మేము డిమాండ్ చేశామో, అక్కడ రాలేదని చెప్పి అన్నారు, ఆయన మార్చుకున్నారు. దాన్ని మంచి అప్పుడు మరి అంతవరకు ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వాలు ఏమయ్యాయి? స్థానిక మంత్రులు ఏమయ్యారు? వాళ్ళేం చేస్తారు? ఎక్కడున్నారు ఇండస్ట్రీ మినిస్టర్? ఎక్కడున్నారు లేబర్ మినిస్టర్? ఎక్కడున్నారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్? వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వాములు కాదా? వాళ్ళకి బాధ్యత లేదా? ఏంటిది? అడిగితే ఇదిగో మమ్మల్ని అడుగుతున్నారు అని మళ్ళీ పై మైకులు పెట్టుకుని మళ్ళీ చెప్పి మళ్ళీ వాళ్ళ మీద అనడానికి. సరే, అది మీరు బాధ్యత ఉందా లేదని అది మీరు ఆలోచన చేసుకోండి. మేము మాత్రం మాకు బాధ్యత ఉంది కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతంగా జరిగిన క్షణం నుంచే ఉదయాన్నే మా ఎమ్మెల్యే గారు తెల్లవారుసరికి మా మాజీ ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతానికి పోయి అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ పలకరించి వెంటనే మేమందరం, నేను మా అమరు అలాగే ముత్యాల నాయుడు గారు, ధర్మశ్రీ, మా ప్రెసిడెంట్ గారు, మొత్తం మీ అందరం మార్చికి పోయి అక్కడ 2 గంటలు ఉండి వాళ్ళంతా మాట్లాడి కనీసం అక్కడ ఒక టెంట్ వేసి ఆ వచ్చిన వాళ్ళకి ఒక కాల్ సెంటర్ పెట్టి వాళ్ళకు మంచినీళ్ళు ఓ మంచినీళ్ళు బాటిల్ ఇచ్చి వాదాచాలనే బాధ్యత ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి లేదండి? ఏం చేస్తుంది జిల్లా యంత్రాంగం? ఎందుకన్నానంటే యథా రాజా తదా ప్రజ. నాయకత్వ విషయంలో ఎంతసేపు ఎదుటివాడి మీద విమర్శించడం కాదు, మన బాధ్యత ముందు గుర్తెరిగి తర్వాత ఎదుటివాడిని మాట్లాడాలి. ఏం చేశారండి? అడిగితే మళ్ళీ తిరిగంటారు. ఎల్జీ పరమేశ్వరం వచ్చి కంపెనీ, ఎల్జీ పరమేశ్వరం చూడండి ఏం చేసాము. ₹1 కోటి వచ్చి మేము వచ్చి ఏం చెప్పారు నిన్న? ఎందుకు ధర్నా చేస్తున్నారు? ₹1 కోటి వచ్చి ప్రకటించిన ప్రభుత్వం ₹1 కోటి అందరికి ఇవ్వాలి. దాంతోపాటు మేము ఇంతకుముందు ఇచ్చిన పరిహారం కంటే